హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే రిషికొండ బీచ్కి వచ్చాము. ఫ్రెండ్స్ కలిసి వచ్చామన్నమాట. వైజాగ్లో ఉన్న టూరిజం ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే బీచ్ అని చెప్పుకోవచ్చు. అందులోనూ బీచ్లో ఉన్న ఏ బీచ్ బెటర్ అనుకుంటే రిషికొండ బీచ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ టూరిజంకి వచ్చే వాళ్ళకి కానీ ఫేవరెట్ ప్లేస్గా ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ ఇక్కడ బీచ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ కొండలు ఉంటాయి, అలాగే ఇక్కడ రాళ్ళు, చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ వాటర్ కూడా మడ్డీగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఆర్కే బీచెస్లో అక్కడ ఉన్నట్టు కాకుండా ఇక్కడ బీచ్లో వాటర్ అది చాలా బాగుంటుంది. స్నానం అది చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ స్టెప్స్ ఇవన్నీ కూడా కొత్తగా పెట్టినట్టుగా ఉన్నారు, కొత్తగా కట్టారు. ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ వచ్చామేమో, అప్పుడు లేవు. ఈ స్టెప్స్ అవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. బీచ్ని బాగా డెవలప్ చేశారండి రీసెంట్గాన. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ రోజంతా కూడా హ్యాపీగా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేసేయచ్చండి. బీచ్ అంటేనే అందరికీ చాలా బాగుంటుంది, ఆ వైబే బాగుంటుంది బీచ్. అండ్ ఈ ప్లేస్లో అయితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, ఈవెన్ సింగిల్గా వచ్చినా కూడా ఇక్కడ బోర్ కొట్టదు అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ బీచ్. కానీ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మొత్తం చూసిద్దాము బీచ్ అంతా కూడా. మనం బీచ్లో కూర్చుంటే యాక్చువల్గా అలల నుంచి వచ్చే సౌండ్ అది చాలా బాగుంటుంది కదా వింటుంటే. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రిషికొండ బీచ్లో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ బోట్ షికార్ కూడా ఉందండి. ఈచ్ వన్ 250 రూపీస్ అనమాట. కొంత ప్లేస్ తీసుకెళ్తారు, లైఫ్ జాకెట్స్ అవి వేసి లోపలికి తీసుకెళ్ళి తిప్పేసి తీసుకొస్తారనమాట. ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే బోట్స్ అనమాట. లోపల బోట్ షికార్కి తీసుకెళ్ళేవి. మెయిన్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం నేచర్ అంతా కూడా కొండలు ఉంటాయి, బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కనుక ఫోటోగ్రాఫ్స్ చాలామందే ఉన్నారు ఇక్కడ. లేదు మనం ఓన్గా తీసుకోవాలనుకున్నా కానీ చాలా బాగా వస్తాయి ఇక్కడ ఫొటోస్ అయితే. ఫోటోషూట్కి అది ఇక్కడ ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా బాగా వస్తాయి ఇక్కడ ఫొటోస్ అయితే మాత్రం. అండ్ రిషికొండ చేరుకోవడానికి కాంప్లెక్స్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్సెస్ ఉన్నాయి, అలాగే ఆటోలో వస్తుంటాయండి. ఓన్ వెహికల్స్ అయితే ఓన్ వెహికల్స్ వచ్చేస్తారు. కాంప్లెక్స్ నుంచి ఒక 45 minutes అలా పడుతుంది రిషికొండకు వచ్చేసరికి. ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకెళ్ళామంటే అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మెయిన్ బీచ్లో స్నానం చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి, లోపలికైతే వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ పోలీసులు అదే ఉన్నారు, ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు లోపలికి వెళ్ళిపోయే వాళ్ళకి అదినా. అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట, లోపలికి వెళ్ళకూడదు. ఈ మధ్య బీచ్లోని చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరో తెలియక వస్తున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. పాపం అది లైఫ్ రిస్క్ అనమాట. కొంచెం లోపలికి వెళ్ళిపోవడం, అది ఏదైనా సరదా ఉంటే ముందనే స్నానం చేయాలి తప్ప లోపలికి వెళ్ళకూడదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్లో. యారడ బీచ్ కానీ, రిషికొండ బీచ్ కానీ, ఈవెన్ ఆర్కే బీచ్ కానీ, ఎక్కడైనా సరే బీచ్ ఎలా ఉంటుందంటే మనం చూసేసరికి పైన ఏమీ లేదు, వాటర్ లేదా అని అనుకుంటాము. కానీ అలలు తాకిడి మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట ఏ క్షణంగా ఎలాగుంటుందని చెప్పి. సో కేర్ఫుల్గా ఉండాలి బీచ్కి వచ్చేటప్పుడు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే బీచ్ అంత అంచనా వేయలేరనమాట. మీరు తెలియకుండానే ఆ సరదాలో లోపలికి వెళ్ళిపోతుంటారు. సో బీ కేర్ఫుల్ అనమాట బీచ్లో స్నానం చేసే వాళ్ళు మాత్రం. మెయిన్ స్టూడెంట్స్ అనమాట, వాళ్ళకి ఆ సరదా తప్ప ఇంకేమీ ఉండదు. ఎక్కువ ఈ మధ్యన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి బీచ్కి వెళ్ళే వాళ్ళు. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా బీచ్, ఇక్కడ రాళ్ళు అన్నీ చాలా బాగున్నాయి. ప్లేస్ నాకైతే బాగా నచ్చింది.
ఈ రిషికొండ దగ్గరలోనే పారామోట్ రైడింగ్ కూడా ఉందండి. అది పర్ హెడ్ 2500 అంట. ఓన్లీ 5 minutes రైడింగ్ కోసం 2500. కూర్చో 250 అనండి. బీచ్లో సేద తీరడానికి ఇలా చైర్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, ఇంకొంచెం లోపలికి చెట్లు అవి ఉన్నాయి. అక్కడ చిల్డ్రన్స్ పార్క్ లాగా ఉందన్నమాట. అండ్ ఓపెన్ జిమ్ అది ఉంది. అక్కడ కూడా మనం కూర్చోడానికి అది ఏర్పాట్లు ఉన్నాయి. కొనుక్కుంటుంది వస్తే అన్నీ కొనుక్కుని ఇక్కడ కొబ్బరి బొండం తాగుతాం. స్వప్న అరటిపళ్ళు తింటుంది, పాపకు పెట్టకుండా మరి తింటుంది. ఈ పిల్ల చూసారా, చిన్నపిల్ల పాప నోట్లో వేలు పెట్టుకొని తింటుంటే వాళ్ళ అమ్మో తెలియదు, పిన్నమ్మో తెలియదు, పెద్దమ్మో తెలియదు, అరటిపళ్ళు తింటుంది. ఈవిడ వచ్చి 1 నిమిషం కూడా అవ్వలేదు, అప్పుడే ఏవేవో కొనుక్కుంటుంది. అక్కడ కొవ్వు వెళ్తుంది. మేము స్నానం చేయడానికి రాలేనట్టు తినడానికి వస్తున్నట్టు తింటున్నాం. వా మ్యాంగో వస్తే పడతారు కదా. ఇది చూడాలి. ఇంకోండి ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ లోపలికి ప్లేస్ బాగుంటుంది అనమాట. గ్రూప్గా కూర్చొని భోజనం అది చేయడానికి అండ్ రిలాక్స్ అవ్వడానికి గార్డెన్ లాగా ఈ ప్లేస్ అయితే బాగుంటుంది. ఈ చెక్కతో ఉన్నాయి చైర్స్, ఏమంతా బాగున్నాయి కదా. ఇక్కడ కూర్చొని ఫుడ్ అది తినడానికి బాగుంటుంది. అండ్ పక్కనే ఓపెన్ జిమ్ లాగా ఉందన్నమాట. అండ్ పిల్లలకి ఉయ్యాలు అవి ఉన్నాయి. టవల్స్ తెచ్చుకున్నారు పాపం, జస్ట్ హెయిర్ తెచ్చుకోవడానికి. పెద్ద వాటర్ కూడా చల్లగా వెచ్చగా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి,
ఇక్కడ బీచ్ దగ్గర ఇసుక చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అంటే మనం ఆర్కే బీచ్లో అది ఉన్నప్పుడు అక్కడ కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ స్నానం చేయడానికి అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ బీచ్ క్లియర్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. బాగుంటుంది ఇక్కడ. నాకు బీచ్ ప్లేసెస్ అన్నింటిలో కల్లా అయితే ఇక్కడ బీచ్ ప్లేస్ అదే నచ్చింది అనమాట. రిషికొండ బీచ్ నచ్చింది. ఆర్కే బీచ్ అన్నిటికంటే కూడా నాకు ఆరాడా బీచ్ అన్నిటికంటే కూడా రిషికొండ బీచ్ అయితే నచ్చింది బాగా. మీ ఫేవరెట్ ప్లేస్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇక్కడ చూసారా కొంచెం అంటే మనం చూడటానికి వాటర్ తక్కువే ఉంది అని అనుకుంటాము. బట్ ఇంకా అలా అలా వెళ్తే మనకు తెలియకుండా అలలు వచ్చేస్తాయి అనమాట. అది లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే మనం బీచ్లో స్నానం చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని మనం బీచ్లో ఉండాలి. ఇక్కడ పోలీసులు అది చెప్తూనే ఉన్నారు లోపలికి వెళ్ళిపోయే వాళ్ళకి, పేరున కూడా పిలుస్తూనే ఉన్నారన్నమాట లోపలికి వెళ్ళిపోయే వాళ్ళని. బట్ ఎంత కేర్ తీసుకున్నా కానీ లోపలికి వెళ్ళే వాళ్ళకి కూడా అదే కేర్ ఉండాలి. మనకి సరదాతో పాటు ఆ కేర్ కూడా మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే ఈ మధ్య చూస్తున్నాము. తెలియకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అలా జరగకుండా మనం ఎంజాయ్ చేస్తూ కూడా జాగ్రత్త తీసుకుంటూ ఎంజాయ్ చేయాలి. నేను ప్రతిసారి బీచ్కి వెళ్ళేటప్పుడు ఏదో వెళ్ళి అలా ఒడ్డుని కూర్చొని చూసి రావడమే మోస్ట్లీ జరుగుతుంది. నేనైతే ఒకే ఒకసారి ఎప్పుడో శివరాత్రి రోజు బీచ్లో స్నానం చేశాను. అండ్ ఇదైతే సెకండ్ టైము నేను బీచ్లో స్నానం చేయనని అనుకున్నాను. ఫైనలీ చేసేసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. చాలా ఎంజాయ్ చేసాము అందరం కూడా, చాలా సరదాగా ఫ్రెండ్స్తోని చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళాలి అని అనిపించింది అనమాట. నన్ను చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పారామోటర్ రైడింగ్ ఉంది కదండి, ఇదిగోండి. ఇదైతే పర్ హెడ్ 2500 అంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓన్లీ 5 minutes రైడింగ్ అనమాట. ఇదండి రిషికొండ బీచ్. చాలా బాగుంది కదా. బీచ్ అంటేనే అదొక ఎమోషన్ అంతే ఇంకా. అండ్ వైజాగ్లో ఉన్న ప్లేసెస్లో మీకు ఇష్టమైన ప్లేస్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. తిను మాతో వచ్చిన కుషి పాపని మేమంతా పరిచయం చేయలేదు. నా చిన్న పాప కదా అని వాళ్ళ మమ్మీ తను బీచ్లో మునగలేదనమాట. అండ్ వాళ్ళ మమ్మీ కూడా ఉండిపోయారు తనతో పాటు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్తో ఇలా అప్పుడప్పుడు వెళ్తే కొంచెం మైండ్ ఫ్రీ అయిపోతుంది అనిపించింది నాకైతే. ఇక్కడ షాపింగ్ అది ఉందండి, షాపింగ్ చేసుకునే వాళ్ళ కోసం టాయ్స్ అవి ఉన్నాయి, కొంచెం బట్టలు కూడా ఉన్నాయి. టీషర్ట్స్ ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ బీచ్ అలా ట్యాగ్సెస్ ఉన్నాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ స్నానం చేసి వచ్చిన వాళ్ళకి బట్టలు మార్చుకునేది బట్టలు మార్చుకుని